Welcome back to the lecture. I am Dr. K. Rajnasaya, Assistant Professor of Commerce, Government Degree College, Janagaon. గత క్లాసులో రిజర్వ్ బ్యాంక్ యొక్క విధులను మనం తెలుసుకున్నాం. రిజర్వ్ బ్యాంక్ యొక్క విధుల్లో ముఖ్యమైనవి నోట్లను జారీ చేయడము, ప్రభుత్వ బ్యాంకర్గా పనిచేయడము, బ్యాంకర్లకు బ్యాంకుగా ఉండడము, పరపతి నియంత్రణ మొదలగు అంశాల గురించి తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ యొక్క విధుల కింద చెప్పుకోవడం జరిగింది. నేడు ఈ క్లాస్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతిని ఏ విధంగా నియంత్రిస్తుంది, క్రెడిట్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. పరపతి నియంత్రణను క్రెడిట్ కంట్రోల్ సిస్టమ్ అని అంటారు. వాణిజ్య బ్యాంకులు ఇచ్చేటటువంటి పరపతిని, క్రెడిట్ని రిజర్వ్ బ్యాంకు ఏ విధంగా నియంత్రిస్తుంది అనే అంశాన్ని మనం ఈ లెక్చర్లో చెప్పుకుందాం. అంతేకాకుండా పరపతి యొక్క నియంత్రణ ముఖ్య లక్ష్యాలు ఏంటి అనే విషయాన్ని కూడా చెప్పుకుందాం. ఫస్ట్, క్రెడిట్ కంట్రోల్ పరపతి నియంత్రణ అంటే ఏంటి? వాణిజ్య బ్యాంకులు పరపతిని సృష్టిస్తాయి అనే విషయం మనకు తెలిసిందే. ఎక్కువ మొత్తంలో పరపతిని సృష్టించిన మరియు పరపతిని సృష్టించకపోయినా ఆర్థిక వ్యవస్థ పైన దాని ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. ఎక్కువ మొత్తంలో క్రెడిట్ని, ఎక్కువ మొత్తంలో పరపతిని వినియోగదారులు కల్పించినట్లయితే దానివల్ల సమాజంలో, దేశంలో పరపతి విపరీతంగా పెరిగి దేశంలో ద్రవ్యం యొక్క చలామణి, మనీ సర్క్యులేషన్ ఎక్కువగా పెరుగుతుంది. మరి మనీ సర్క్యులేషన్ హెచ్చు మొత్తంలో పెరగడం కానీ మరియు హెచ్చు మొత్తంలో తగ్గడం కానీ, ఇది రెండు కూడా సరైనవి కావు. ఇవి ఆర్థిక మాంద్యానికి లేదా ఆర్థిక విజృంభణకి దారి తీయవచ్చును. కాబట్టి క్రెడిట్ కంట్రోల్, పరపతి నియంత్రణ అనేది రిజర్వ్ బ్యాంకు చేసేటటువంటి అతి గొప్ప విధి. క్రెడిట్ కంట్రోల్ అంటే ఆర్థిక వ్యవస్థలో క్రెడిట్ యొక్క సృష్టి మరియు సంకోచం యొక్క నియంత్రణ. అంటే క్రెడిట్ని సృష్టించడము, సృష్టించిన క్రెడిట్ని నియంత్రించడము మరియు ఆ క్రెడిట్ అనేది సంకోచించకుండా కూడా చూడడం. మొత్తానికి క్రెడిట్ లేకుండా, మొత్తానికే పరపతి సృష్టి జరగకుండా ఉండకుండా చూడడం. అంటే అతి సృష్టి కానివ్వండి, తర్వాత సంకోచించడం, రెండు కూడా అతివృష్టి అనావృష్టి లాంటివి. ఈ అతివృష్టి అనావృష్టి మనకి ఏ విధంగా అయితే నష్టాన్ని సమకూరుస్తాయో, ఎక్సెస్ క్రియేషన్ ఆఫ్ క్రెడిట్ మరియు మొత్తం క్రెడిట్ లేకపోవడం కూడా మన ఆర్థిక వ్యవస్థకి పెద్ద నష్టంగానే చెప్పుకోవచ్చు. వాణిజ్య బ్యాంకులు క్రెడిట్ సృష్టి విధానం ద్వారా దేశంలో చలామణిలో ఉన్న మొత్తం డబ్బును పెంచుతాయి, అవసరమైనప్పుడు తగ్గించుతాయి కూడా. క్రెడిట్ ఎక్కువ ఇచ్చినప్పుడు మన చలామణిలో ద్రవ్యం పెరుగుతుంది. అదే క్రెడిట్ తగ్గించినప్పుడు చలామణిలో ద్రవ్యం తగ్గుతుంది. మరియు వ్యాపారవేత్తలు క్రెడిట్ ప్రాతిపదికన వస్తువులు మరియు సేవలను కొనుగోలు చేసి విక్రయిస్తారు. అంటే వ్యాపారవేత్తలు కూడా ఎప్పుడు అరువుపైన వస్తువులు అమ్ముతారు. అంటే తనకు కావాల్సినటువంటి వర్కింగ్ క్యాపిటల్ను బ్యాంకులు రుణాల రూపంలో అందించినప్పుడు మాత్రమే ఉత్పత్తిదారులు తన ఖాతాదారులకు అరువుల పైన వస్తు సేవలను ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని బ్యాంకుల నుండి పరపతి సృష్టి లేకుండా
మన చలామణి ద్రవ్యం యొక్క చలామణి జరగదు. కాబట్టి ఇంత ముఖ్యమైన ద్రవ్యాన్ని క్రెడిట్ సృష్టే ద్రవ్యం యొక్క చలామణిని ప్రభావితం చేస్తుంటుంది. కాబట్టి తప్పకుండా క్రెడిట్ కంట్రోల్ని, క్రెడిట్ సిస్టమ్ని, క్రెడిట్ విధానాన్ని, పరపతి విధానాన్ని తప్పనిసరిగా నియంత్రించాలి. నెక్స్ట్, క్రెడిట్ పరిమాణంలో హెచ్చుతగ్గులు డబ్బు కొనుగోలు శక్తిలో హెచ్చుతగ్గులకు కారణమవుతాయి. ఈ వాస్తవం ఆర్థిక మరియు సామాజిక పరిణామాలకు చాలా వరకు ఉంది. అందుకే క్రెడిట్ నియంత్రణ ఏదైనా సెంట్రల్ బ్యాంకు యొక్క ముఖ్యమైన పనిగా మారింది. అంటే క్రెడిట్ పరిమాణంలో హెచ్చుతగ్గులు అనేటివి క్రెడిట్ నియంత్రణ పైన ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ ఎక్కువ పరిమాణంలో ఇచ్చినప్పుడు లేదా రుణాలు ఉదారంగా ఇచ్చినప్పుడు ప్రజల యొక్క కొనుగోలు శక్తి విపరీతంగా పెరుగుతుంది. దాని ద్వారా ఉత్పత్తి పెరిగి ఆర్థిక వస్తువుల యొక్క ధరలు కూడా పెరుగుతాయి. దీనివల్ల ఆర్థిక విజృంభణ అంటే ఇన్ఫ్లేషన్ వచ్చే అవకాశం ఉంది. మరి ఎక్కువ మొత్తంలో పరిమాణం ఉండొద్దు, తక్కువ మొత్తంలో కూడా పరిమాణం ఉండకుండా చేయడం అనేది రిజర్వ్ బ్యాంకు యొక్క ప్రధానమైన విధి. దీన్ని మనం క్రెడిట్ కంట్రోల్ విధానం అంటారు, లేదా రిజర్వ్ బ్యాంకు యొక్క పరపతి నియంత్రణ విధానం అని చెప్తాం. ఇది క్రెడిట్ కంట్రోల్ యొక్క మీనింగ్. నెక్స్ట్, పరపతి నియంత్రణ యొక్క లక్ష్యాలు ఏంటి? లక్ష్యాలు అంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద క్రెడిట్ కంట్రోల్. మరి దీని యొక్క ముఖ్యమైన లక్ష్యాలు ఏంటి? మొదటిది అంతర్గత ధర స్థాయి యొక్క స్థిరత్వం. వస్తువుల యొక్క ధరల్ని సాధ్యమైనంత వరకు స్థిరంగా ఉండడానికి ప్రయత్నించడం. ద్రవ్యం యొక్క చలామణి ఎప్పుడైతే పెరిగినప్పుడు దాని ప్రభావం ధరలపైన ఉంటుంది. ద్రవ్యం యొక్క చలామణి తగ్గినప్పుడు దాని ప్రభావం ధరలపైన పడుతుంది. మరి దీనికి గాను ధరలు స్థిరంగా ఉంచడం అనే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంకు ఈ పరపతి నియంత్రణ లక్ష్యాల్లో ఒకటిగా ఉంచుకుంది. అది అంతర్గత ధర స్థాయి యొక్క స్థిరత్వం. ఇంకా ధరల స్థాయిని స్థిరంగా ఉంచడం, ఒక్క మాటలో చెప్పాలంటే ధరల స్థాయిలో పెద్దగా మార్పు లేకుండా స్థిరంగా ఉంచడానికి ప్రయత్నం చేయడం. ఇంకా రెండవ లక్ష్యం బూమ్స్ అండ్ డిప్రెషన్. బూమ్ అంటే ఏంటి? ఆర్థిక విజృంభణ, ద్రవ్యోల్బణం. డిప్రెషన్ అంటే ఆర్థిక మాంద్యం. బూమ్ అంటే ఏమని చెప్పుకున్నాం? ధరలు విపరీతంగా పెరిగి ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి పడిపోవడాన్ని బూమ్ అంటారు, అంటే ఆర్థిక విజృంభణ అంటారు. డిప్రెషన్ అంటే ఏంటి? ఇది ఆర్థిక మాంద్యం. ధరలు విపరీతంగా తగ్గి ప్రజలకు కొనుగోలు శక్తి లేకుండా పోయినట్లయితే దీన్ని మనం డిప్రెషన్ అంటాం. డిప్రెషన్ అనేది కానీ బూమ్ అనేది కూడా సమాజానికి అంత శ్రేయస్కరం కాదు. ఇది ఏ స్థాయిలో ఉండాలి అనేది అంతవరకు డిసైడ్ చేసుకొని దాన్నే కొనసాగించాలి. ఈ బూమ్స్ మరియు డిప్రెషన్ కలిపి ఏమంటారంటే వాణిజ్య చక్రాలు అంటారు. ఇవి బూమ్స్ అండ్ డిప్రెషన్, ఆర్థిక మాంద్యము మరియు ఆర్థిక విజృంభణను, వీటిని వాణిజ్య చక్రాలు అంటారు. ఈ బిజినెస్ సైకిల్ అని చెప్తారు. అంటే మొదటి లక్ష్యం ఏంటి? ధరలను స్థిరంగా ఉంచడము. రెండవది బూమ్స్ అండ్ డిప్రెషన్లను సాధ్యమైనంత వరకు అదుపులో ఉంచడం.
ఇక మూడో లక్ష్యము ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం. ఆర్థిక వృద్ధి అంటే ఏంటి? దేశం యొక్క సంపద క్రమంగా పెరుగుతూ ఉన్నట్లయితే దాన్ని మనం స్థూలంగా ఆర్థిక వృద్ధి అని చెప్పొచ్చు. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోల్చినప్పుడు మన జాతీయ ఆదాయంలో పెరుగుదల కనిపించినట్లయితే దీన్ని మనం ఆర్థిక వృద్ధి లేదా ఆర్థికాభివృద్ధి అని చెప్పవచ్చు. అంటే ఈ వృద్ధి అనేది ప్రతి సంవత్సరం పెరుగుతున్నట్లయితే మన దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి సూచికగా పనిచేస్తుంది. అంటే క్రెడిట్ నియంత్రణ, ఆర్బీఐ క్రెడిట్ నియంత్రణ లక్ష్యాల్లో ఒకటి ఏంటంటే ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడం. ఇక 4వ లక్ష్యం బ్యాంకింగ్ను క్రమబద్ధీకరించడం మరియు విస్తరించడం. బ్యాంకింగ్ అంటే ఏంటి? బ్యాంకింగ్ వ్యాపారాన్ని క్రమబద్ధీకరించడం మరియు దాన్ని విస్తరించడం. క్రమబద్ధీకరించాలి అనుకున్నప్పుడు కుదించడం. అంటే ప్రత్యేకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇంపోజ్ చేసి బ్యాంకింగ్ వ్యాపారము సక్రమంగా క్రమబద్ధంగా పనిచేసే విధంగా ఆర్బీఐ చూస్తుంది. ఈ క్రెడిట్ నియంత్రణ లక్ష్యాల్లో ఇది ఒకటి. మరి అంతేకాకుండా బ్యాంకింగ్ సేవల్ని విస్తరించడం, బ్యాంకింగ్ని రెగ్యులేట్ చేయడమే కాకుండా దాన్ని ఎక్స్పాండ్ చేయడం కూడా క్రెడిట్ నియంత్రణ యొక్క లక్ష్యాల్లో ఒకటి. విస్తరించడం అంటే ఏంటి? ఒక ప్రదేశంలోనే కేంద్రీకృతం కాకుండా దేశం యొక్క నలుమూలల్లో కూడా బ్యాంకులు తమ యొక్క బ్రాంచీలను ఏర్పాటు చేసే విధంగా ఆర్బీఐ దృష్టి పెడుతుంది. ఇవన్నీ కూడా మన క్రెడిట్ నియంత్రణ యొక్క లక్ష్యాలు. ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ 4 లక్ష్యాలని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తుంది. ఇక ఈ 4 కాకుండా తర్వాత మళ్ళీ ఇంకోటి మనీ మార్కెట్ స్థిరీకరణ. మనీ మార్కెట్ అంటే మనీ మార్కెట్ని స్థిరంగా ఉంచడం మరియు మార్పిడి రేట్లలో స్థిరత్వాన్ని కల్పించడం. మార్పిడి రేట్లు అంటే ఏంటి? మన ద్రవ్యాన్ని ఫారెన్ కరెన్సీలో మన ద్రవ్యం యొక్క విలువ స్థిరంగా ఉండే విధంగా చూడడం. అంటే ఇప్పుడు మన రూపాయి డాలర్లోకి చెప్తూ ఉంటాం. మరి డాలర్ల రేటుతో మన రేటు స్థిరంగా ఉండే విధంగా చూడడం. ఇది మార్పిడి రేట్లలో స్థిరత్వాన్ని కల్పించడం. ఇక ఇంకొక లక్ష్యం ఏంటంటే అత్యవసర పరిస్థితులలో వస్తువులను తయారు చేసి ప్రజలకు అందించడం. అత్యవసర పరిస్థితులు అంటే ఏంటి? యుద్ధం కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ఉదాహరణకి యుద్ధ సందర్భంగా మిగతా ఉత్పత్తులను చాలా వరకు తగ్గించి యుద్ధానికి అవసరమైన మెటీరియల్ని తయారు చేయడం కానీ, యుద్ధానికి అవసరమైన మెటీరియల్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి అవసరమైన ఏర్పాట్లను చేయడం. ఇవి రిజర్వ్ బ్యాంక్ యొక్క క్రెడిట్ నియంత్రణ లక్ష్యాలు. మొత్తం 7 లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని రిజర్వ్ బ్యాంకు బ్యాంకుల యొక్క పరపతిని నియంత్రణ చేస్తూ ఉంటుంది. మరి ఈ క్రెడిట్ కంట్రోల్ అంటే ఏంటో చెప్పుకున్నాం. క్రెడిట్ కంట్రోల్ యొక్క లక్ష్యాలు చెప్పుకున్నాం. ఇప్పుడు క్రెడిట్ కంట్రోల్ను ఏ విధంగా చేస్తుంది అనే విషయాన్ని మనం చెప్పుకుందాం. రిజర్వ్ బ్యాంకు క్రెడిట్ని నియంత్రించడానికి 2 రకాల పద్ధతులను ఉపయోగిస్తుంది. అవి ఒకటి పరిమాణాత్మక పద్ధతి లేదా సాధారణ పద్ధతి. రెండవది గుణాత్మక పద్ధతులు లేదా ఎంపిక చేసిన పద్ధతులు. ఈ 2 పద్ధతులను ఉపయోగించి రిజర్వ్ బ్యాంకు ద్రవ్యాన్ని చలామణిలో నియంత్రణ చేస్తూ ఉంటుంది.
అంటే బ్యాంకులు ఇచ్చేటటువంటి పరపతిని ఇది నియంత్రిస్తూ ఉంటుంది. మరి పరిమాణాత్మక పద్ధతుల్లో ఏమేమి వస్తాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. అసలు ఈ పరిమాణాత్మక పద్ధతి అంటే ఏంటి? పరిమాణాత్మక పద్ధతి అంటే ఏంటి? ఇది ఈ పద్ధతిలో దీని యొక్క ఎఫెక్ట్ యావత్ దేశానికి అన్ని రంగాలపైన దీని ప్రభావం పడుతుంది. పరిమాణాత్మక పద్ధతుల యొక్క లక్ష్యం దేశంలో మొత్తం క్రెడిట్ పరిమాణాన్ని నియంత్రించడమే. క్రెడిట్ ఉపయోగించిన లేదా ఉపయోగించబడే నిర్దిష్ట సంస్థ లేదా ఆర్థిక కార్యకలాపాల రంగంతో సంబంధం లేకుండా అవి సాధారణంగా బ్యాంక్ క్రెడిట్ యొక్క వాల్యూమ్ మరియు ఖర్చుతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. అంటే పరిమాణాత్మక పద్ధతుల యొక్క ఎఫెక్ట్ అనేది దేశం మొత్తం పైన బ్యాంకింగ్ పైన దేశం యొక్క ఆర్థిక కార్యకలాపాల పైన దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఏ ఒక్కరికో ఈ 2 బ్యాంకులకో సంబంధించింది కాకుండా ఇది యావత్ దేశానికి ఈ పరిమాణాత్మక పద్ధతి యొక్క ఎఫెక్ట్ కనిపిస్తుంటుంది. దీంట్లో పరిమాణాత్మక పద్ధతుల్లో రిజర్వ్ బ్యాంకు మళ్ళీ డిఫరెంట్ వెపన్స్ ని విభిన్న ఆయుధాల రూపంలో విభిన్న పద్ధతులను పాటిస్తూ ఉంటుంది. ఈ ఫస్ట్ ఏం చెప్పాను? పద్ధతులు మొత్తం 2 రకాలని చెప్పాను. పరిమాణాత్మక పద్ధతులు, రెండవది గుణాత్మక పద్ధతులు. ఇప్పుడు పరిమాణాత్మక పద్ధతుల యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? దేశం యొక్క మొత్తం క్రెడిట్ విధానాన్ని నియంత్రించడం. ఈ మొదటి పద్ధతిలో పరిమాణాత్మక పద్ధతిలో మళ్ళీ చాలా పద్ధతుల్ని ఒకే పద్ధతిని కాకుండా చాలా రకాల పద్ధతులను రిజర్వ్ బ్యాంక్ ఉపయోగిస్తుంది. దానిలో ఒకటి బ్యాంక్ రేటు పాలసీ. బ్యాంకు రేటు పాలసీ అంటే బ్యాంక్ రేట్ అంటే వాణిజ్య బ్యాంకులకు రుణాలు మంజూరు చేయడానికి లేదా మార్పిడి బిల్లులను తిరిగి చెల్లించడానికి సెంట్రల్ బ్యాంక్ సిద్ధంగా ఉన్న కనీస వడ్డీ రేటును బ్యాంకు రేటు అంటారు. అంటే వాణిజ్య బ్యాంకులు తమకు అవసరం ఏర్పడినప్పుడు, తమకు అత్యవసరంగా ఆర్థిక అవసరాలు ఏర్పడినప్పుడు తమ వద్ద ఉన్నటువంటి వసూలు బిల్లులను రిజర్వ్ బ్యాంక్ దగ్గర రీడిస్కౌంట్ చేసుకుంటాయి. మరి రీడిస్కౌంట్ చేసినప్పుడు ఎంత వడ్డీ ఛార్జ్ చేస్తుంది అనేది కనీస వడ్డీ రేటు. అంతేకాకుండా వాణిజ్య బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు దగ్గర రుణాలు తీసుకున్నప్పుడు వాణిజ్య బ్యాంకుల పైన రిజర్వ్ బ్యాంకు విధించే కనీస వడ్డీ రేటును బ్యాంక్ రేటు అంటారు. అంటే వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాల పైన ఛార్జ్ చేసే వడ్డీని కనీస వడ్డీ రేటు అంటారు. మరి ఇది ఏ విధంగా ఉపయోగిస్తుంది అనే విషయాన్ని చూద్దాం. కనీస వడ్డీ రేటు తక్కువగా ఉన్నప్పుడు వాణిజ్య బ్యాంకులు రుణాలను రిజర్వ్ బ్యాంక్ వద్ద తీసుకొని తక్కువ వడ్డీకి వినియోగదారులకు రుణాలను అందిస్తాయి. మరి రుణాలు ఎప్పుడైతే మార్కెట్లో తక్కువ వడ్డీకి లభిస్తూ ఉంటాయో చాలా మంది ఖాతాదారులు బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకోవడానికి సుముఖంగా ఉండి రుణాలు తీసుకొని తమ వ్యాపార వాణిజ్యాలపైన దృష్టి కేంద్రీకరిస్తారు. దీనితో ఉత్పత్తి పెరుగుతుంది. అంటే దానివల్ల ఉద్యోగిత, ఉపాధి, ఇతర అన్ని అంశాలకు కూడా వృద్ధి కనిపిస్తుంది. ఇది కనీస వడ్డీ రేటును తగ్గించినప్పుడు వచ్చేటటువంటి పరిస్థితి. మరి పరపతిని పెంచాలనుకున్నప్పుడు కనీస వడ్డీ రేటును రిజర్వ్ బ్యాంకు తగ్గిస్తుంది.
మరి పరపతిని తగ్గించాలి అని రిజర్వ్ బ్యాంకు పాలసీగా పెట్టుకున్నప్పుడు, రిజర్వ్ బ్యాంకు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, అప్పుడు కనీస వడ్డీ రేటును పెంచుతుంది. అంటే ద్రవ్యోల్బణ పరిస్థితులు ఎప్పుడైతే మనకు కనిపిస్తూ ఉంటాయో, అప్పుడు కనీస వడ్డీ రేటును రిజర్వ్ బ్యాంకు పెంచుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? రిజర్వ్ బ్యాంక్ వద్ద నుండి ఎక్కువ మొత్తానికి వడ్డీ ఎక్కువ మొత్తము అంటే ఎక్కువ వడ్డీ రేటుతో రుణాలను తీసుకొని ప్రజలకు ఎక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కువ వడ్డీ రేటుతో ప్రజలు రుణాలను తీసుకోవడానికి అంత సుముఖంగా ఉండరు. కాబట్టి కనీస వడ్డీ రేటు అనేది ప్రత్యక్షంగా రుణాల మంజూరు పైన, వాణిజ్య బ్యాంకుల యొక్క పరపతి సృష్టి పైన ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. దీనిని బ్యాంక్ రేటు పాలసీ అంటారు. ఈ బ్యాంక్ రేట్ పాలసీ యొక్క ప్రభావం ప్రత్యక్షంగా వాణిజ్య బ్యాంకులు ఇచ్చే పరపతి సృష్టి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి రిజర్వ్ బ్యాంకు ఉపయోగించే క్రెడిట్ కంట్రోల్ సిస్టమ్స్ లో బ్యాంక్ రేట్ పాలసీ అనేది అతి ముఖ్యమైనదిగా మనం చెప్పవచ్చును. ఇక రెండవ పద్ధతి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, అంటే ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు. మార్కెట్ అంటే ఏంటి? వస్తువులను కొనడం, అమ్మడం చేసే ప్రక్రియనే మార్కెట్ అనే విషయం మనకు తెలుసు. మరి ఆర్బిఐ ఏం చేస్తుంది? ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా వాణిజ్య బ్యాంకుల యొక్క పరపతిని నియంత్రిస్తుంది. అంటే రిజర్వ్ బ్యాంకు దగ్గర కొన్ని ప్రభుత్వ సెక్యూరిటీలు ఉంటాయి, తర్వాత ట్రెజరీ బిల్లులు కూడా ఉంటాయి. ఎప్పుడైతే కొన్ని సందర్భాలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ సెక్యూరిటీలను బ్యాంకులకు అమ్మడం జరుగుతుంది. ఇంకొన్ని సందర్భాల్లో ట్రెజరీ బిల్లులను కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ ట్రెజరీ బిల్లులను వాణిజ్య బ్యాంకులకు అమ్మడం జరుగుతుంది. ఎప్పుడైతే సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులను ఆర్బిఐ వాణిజ్య బ్యాంకులకు అమ్ముతుందో అప్పుడు ఏం జరుగుతుంది అంటే సెక్యూరిటీలు ఆర్బిఐ వద్ద నుండి వాణిజ్య బ్యాంకుల వద్దకి వెళ్తాయి. వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి మనీ రిజర్వ్ బ్యాంకును చేరుతుంది. ఎప్పుడైతే రిజర్వ్ బ్యాంకును చేరిందో, ఈ ద్రవ్యం మొత్తం రిజర్వ్ బ్యాంకును చేరిందో, అప్పుడు సమాజంలో ద్రవ్య చలామణి తగ్గుతుంది. అంతేకాదు, ద్రవ్య చలామణి తగ్గినప్పుడు వాణిజ్య బ్యాంకులు ఎక్కువ పరపతిని సృష్టించలేవు. అంటే పరపతి సృష్టిని నియంత్రించడానికి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఒక ముఖ్యమైన వెపన్గా చెప్పొచ్చు. ఎప్పుడైతే ద్రవ్య చలామణి పెరిగింది అనుకున్నప్పుడు ప్రభుత్వ సెక్యూరిటీలు మరియు ట్రెజరీ బిల్లులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్లో వాణిజ్య బ్యాంకులకు అమ్ముతుంది. వీటిపైన కొంత వడ్డీ మొత్తం కూడా ఆర్బిఐ ఈ బ్యాంకులకు చెల్లిస్తుంది. మరి దీన్ని రివర్స్ గా కూడా రిజర్వ్ బ్యాంక్ ఉపయోగించుకోవచ్చు. అంటే వాణిజ్య బ్యాంకుల వద్ద ఉన్న సెక్యూరిటీలు మరియు ట్రెజరీ బిల్లులను ఆర్బిఐ తిరిగి కొనుగోలు చేయడం. అంటే ఇంతకు ముందు అమ్మారు, తర్వాత ఇప్పుడు తిరిగి కొనుగోలు చేస్తున్నారు. ఈ కొనుగోలు చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఆర్బిఐ కొనుగోలు చేసినప్పుడు ఆర్బిఐ వద్ద ఉన్నటువంటి ద్రవ్యము వాణిజ్య బ్యాంకులను చేరుతుంది. వాణిజ్య బ్యాంకుల వద్ద ఉన్నటువంటి సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులు తిరిగి ఆర్బిఐని చేరుకుంటాయి. ఎప్పుడైతే ట్రెజరీ బిల్లులు మరియు సెక్యూరిటీలు రిజర్వ్ బ్యాంక్ వద్దకు వచ్చి రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్నటువంటి మనీ, ద్రవ్యం లేదా డబ్బు వాణిజ్య బ్యాంకులకు చేరిందో అప్పుడు
వాణిజ్య బ్యాంకులు తమ కస్టమర్లకు రుణాలు ఇచ్చే స్థితి కూడా పెరుగుతుంది. అంటే వాణిజ్య బ్యాంకుల యొక్క పరపతి సృష్టి ఎక్కువగా జరుగుతుంది. అంటే ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు ద్రవ్య చలామణిని ప్రత్యక్షంగా వాణిజ్య బ్యాంకుల పైన ప్రభావాన్ని చూపి వాణిజ్య బ్యాంకుల యొక్క పరపతిని నియంత్రణ చేస్తూ ఉంటుంది. అంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కూడా ప్రత్యక్షంగా మనీ సర్క్యులేషన్ పైన ద్రవ్య చలామణి పైన తన యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి బ్యాంక్ రేటు పాలసీ ప్రత్యక్షంగా చూపిస్తుంది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కూడా ప్రత్యక్షంగా ద్రవ్య పరిమాణం పైన ద్రవ్య చలామణి పైన చూపిస్తుంది. ఇక మరి మూడవ రకం సిఆర్ఆర్, దీన్ని క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు. సిఆర్ఆర్ అంటే ఏంటి? క్యాష్ రిజర్వ్ రేషియో. ఇది రిజర్వ్ బ్యాంకు ఒక నిబంధన విధించింది. వాణిజ్య బ్యాంకులు తాము తీసుకున్నటువంటి డిపాజిట్లలో కొంత మొత్తాన్ని సెంట్రల్ బ్యాంక్ దగ్గర, రిజర్వ్ బ్యాంక్ దగ్గర తప్పనిసరిగా నిల్వ చేయాలి. ఎంత చేయాలి అనేది ఫ్రీక్వెంట్ గా మారుతూ ఉంటుంది. 5%, 6%, 10% అనేది. అయితే రిజర్వ్ వాణిజ్య బ్యాంకులు స్వీకరించిన రుణాల పైన కొద్ది భాగాన్ని, కొద్ది శాతాన్ని తప్పకుండా వాణిజ్య బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ దగ్గర డిపాజిట్లుగా ఉంచాలి. మరి ఎప్పుడైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సిఆర్ఆర్ రేషియోని, ఫర్ ఎగ్జాంపుల్ 5% ఉంది సిఆర్ఆర్, దాన్ని 7%కి పెంచింది అనుకుందాం. అప్పుడేం జరుగుతుంది? 5% నుంచి 7%కు పెంచినప్పుడు రిజర్వ్ బ్యాంక్ వద్ద వాణిజ్య బ్యాంకులు ఎక్కువ మొత్తంలో నిల్వలు ఉంచాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10% పెంచారనుకోండి, అప్పుడేమవుతుంది? 5% 10% పెంచినప్పుడు ఇంకా ఎక్కువ మొత్తం తీసుకెళ్లి రిజర్వ్ బ్యాంక్ దగ్గర డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అంటే సిఆర్ఆర్ యొక్క నిష్పత్తి పెంచినప్పుడు వాణిజ్య బ్యాంకుల వద్ద మనీ సర్క్యులేషన్ తగ్గుతుంది. వాణిజ్య బ్యాంకుల వద్ద మనీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనీ తగ్గిందో అప్పుడు ప్రజలకి ఎక్కువ మొత్తంలో బ్యాంకులు రుణాలను ఇవ్వలేవు. అంటే సిఆర్ఆర్ నిష్పత్తి, అంటే సిఆర్ఆర్ రేషియోని పెంచినప్పుడు పరపతిని తగ్గిస్తుంది రిజర్వ్ బ్యాంక్. ఒకవేళ పరపతిని పెంచాలనుకున్నప్పుడు సిఆర్ఆర్ను రిజర్వ్ బ్యాంక్ తగ్గిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ వద్ద సిఆర్ఆర్ను సపోజ్ 2% తగ్గించారనుకోండి, అటువంటప్పుడు వాణిజ్య బ్యాంకుల వద్ద ఎక్కువ నగదు ఉంటుంది. నగదును వాళ్ళు మార్కెట్లోకి రుణాల రూపంలో రిలీజ్ చేస్తారు. అంటే ఈ సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో కూడా ప్రత్యక్షంగా వాణిజ్య బ్యాంకుల యొక్క పరపతిని నియంత్రిస్తుంది. అంటే వాళ్ళ యొక్క క్రెడిట్ ని డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేసి వాటిని నియంత్రిస్తుంది. ఇక నాలుగవ రకం ఎస్ఎల్ఆర్, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. అంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో రిజర్వ్ బ్యాంక్ ఇంకొక నిబంధన కూడా విధిస్తుంది. అదేంటంటే ఎస్ఎల్ఆర్. అంటే లిక్విడిటీ అసెట్స్ ఎంత ఉండాలి, వేరే అసెట్స్ ఎంత ఉండాలి అనేది ఒక రేషియో చూపిస్తుంది. ఎప్పుడైతే వాణిజ్య బ్యాంకులు లిక్విడ్ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తారో వాటిపైన వచ్చే రిటర్న్స్ తక్కువ ఉంటాయి. మరి ఇది తక్కువ ఉంటుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? లిక్విడిటీ పైన, లిక్విడ్ అంటే డైరెక్ట్ వీరి యొక్క లిక్విడిటీ పైన దాని ప్రభావం చూపిస్తుంది. ఇది ఎస్ఎల్ఆర్ అనేది కూడా పరిమాణాత్మక పద్ధతిలో ఒకటి. ఇక ఇంకొకటి రుణ రేటు, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్.
ఇది వాణిజ్య బ్యాంకులు తమ ఖాతాదారులకు రుణాలను ఇచ్చినప్పుడు దానిపై వసూలు చేసే మొత్తాన్ని రుణ రేటు లేదా వడ్డీ రేటు అంటారు. అనగా బ్యాంకు వాళ్ళు వినియోగదారుల నుండి వసూలు చేసే మొత్తమే వడ్డీ మొత్తమే అది బ్యాంకు రేటు. మరి డిపాజిట్ల పైన కూడా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఒక ఆదేశాన్ని కనుక ఇచ్చి మీరు వినియోగదారులకు ఇచ్చే మొత్తంపై ఎక్కువ వడ్డీని ఛార్జ్ చేయండి అని సూచన చేసినప్పుడు అప్పుడు వినియోగదారులకు రుణాలు తీసుకోవడం భారంగా మారుతుంది. ఆ సందర్భంలో వినియోగదారులు బ్యాంకుల వద్ద నుండి అప్పులను తీసుకోకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వడ్డీ రేటు ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మొత్తంలో వడ్డీ చెల్లించడం కష్టంతో కూడిన పని అనే ఆలోచనతో ఎక్కువ మంది ఖాతాదారులు బ్యాంకుల నుండి వడ్డీని తీసుకోరు. దీనితో బ్యాంకుల యొక్క పరపతి పైన దీని ప్రభావం ప్రత్యక్షంగా కనిపించి నగదు చెలామణి పైన ప్రభావం చూపిస్తుంది. మరి కొన్ని సందర్భాలలో ఖాతాదారులకు ఇచ్చే మొత్తం పై వడ్డీ రేటుని తగ్గించండి అని రిజర్వ్ బ్యాంకు సూచించినప్పుడు అప్పుడు తక్కువ మొత్తానికే తక్కువ రేటుతోనే ప్రజలకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది. తక్కువ రేటుపై క్రెడిట్ వచ్చినప్పుడు ఖాతాదారుడు ఎక్కువ మొత్తంలో బ్యాంకుల వద్ద నుండి రుణాలు తీసుకొని తమ వ్యాపార వ్యవహారాల పైన పెట్టుబడి రూపంలో కావచ్చు, ఇంకేదైనా రూపంలో కావచ్చు, ఖర్చు చేయడం జరుగుతుంది. అంటే ఈ బ్యాంక్ విధించే వడ్డీ రేటు అనేది ప్రత్యక్షంగా మన ద్రవ్య చలామణిపై దాని ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి బ్యాంక్ రేటు, రుణ రేటు, లెండింగ్ రేట్ అనేది కూడా పరిమాణాత్మక అంశాలలో, పరిమాణాత్మక పద్ధతుల్లో రిజర్వ్ బ్యాంకు తీసుకునే వాటిలో ఒకటి. ఇక ఆరవ విధానం, ఆరవ పద్ధతి రెపో రేటు. రెపో రేటు రెపో రేట్ అంటే ఏంటి? ఒక దేశం యొక్క సెంట్రల్ బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు నిధుల కొరత ఏర్పడినప్పుడు రుణాలు ఇస్తుంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ద్రవ్య అధికారులు రెపో రేటును ఉపయోగిస్తారు. అంటే వాణిజ్య బ్యాంకులకు తాత్కాలికంగా నిధుల కొరత ఏర్పడినప్పుడు రిజర్వ్ బ్యాంకు రుణాలను వాణిజ్య బ్యాంకులకు ఇస్తుంది. వాణిజ్య బ్యాంకులకు ఇచ్చిన రుణాల పైన రిజర్వ్ బ్యాంక్ ఛార్జ్ చేసే వడ్డీని రెపో రేట్ అంటారు. రెపో రేటు అంటారు. అంటే ఒకవేళ గనక రెపో రేటు పెరిగినట్లయితే వాణిజ్య బ్యాంకులు ఎక్కువ రేటుతో ప్రజలకు వడ్డీకి రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. రెపో రేటు తగ్గినప్పుడు తక్కువ రేటుకు ప్రజలకు రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తాయి. అంటే రెపో రేటు ఎక్కువగా ఉన్నప్పుడు పరపతి నియంత్రణ పెరుగుతుంది. పరపతి అనేది నియంత్రించబడుతుంది. రెపో రేటు తగ్గించినప్పుడు పరపతి యొక్క సృష్టి ఎక్కువగా జరుగుతుంది. ఇది రెపో రేటు. తర్వాత ఇంకొకటి రివర్స్ రెపో రేటు. రివర్స్ రెపో రేట్ అంటే ఇది రివర్స్. ఇంతకుముందు రెపో రేట్లో రిజర్వ్ బ్యాంక్ వద్ద నుండి వాణిజ్య బ్యాంకులు రుణాలు తీసుకొని దానిపై చెల్లించే వడ్డీ రేటును రెపో రేట్ అంటారు. ఇక్కడ రివర్స్ రెపో రేట్లో రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకుల దగ్గర నుండి రుణాలను తీసుకొని దానిపై చెల్లించే వడ్డీని రివర్స్ రెపో రేట్ అని చెప్తారు. ఇది కూడా ప్రత్యక్షంగా ద్రవ్య చలామణి పైన దాని ప్రభావాన్ని చూపిస్తుంది. ఇవి పరిమాణాత్మక పద్ధతిలో
రిజర్వ్ బ్యాంక్ మొత్తము 7 రకాల పద్ధతులను పాటిస్తుంది. దాంట్లో పాటిస్తుంది. ఆ 7 రకాలు ఏం చెప్పాను? ఫస్ట్ బ్యాంక్ రేట్ పాలసీ, సెకండ్ ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు, మూడవది సిఆర్ఆర్, నాలుగవది ఎస్ఎల్ఆర్, ఫిఫ్త్ వన్ రుణ రేటు, సిక్స్త్ వన్ రివర్స్ రెపో రేటు, సెవెంత్ వన్ రివర్స్ రెపో రేట్. ఇవన్నీ కూడా 7 పద్ధతులు కూడా పరిమాణాత్మక పద్ధతులు. ఇవి సాధారణ పద్ధతులను కూడా చెప్పుకోవచ్చు. ఇక మరి ఇంకో పద్ధతి కూడా చెప్పాను. రిజర్వ్ బ్యాంక్ తాను యూజ్ చేసే దాంట్లో 2 రకాల పద్ధతుల్ని తీసుకుంటుంది అని. ఒకటి పరిమాణాత్మక పద్ధతి, రెండవది గుణాత్మక పద్ధతి అని. పరిమాణాత్మక పద్ధతి గురించి మనం చెప్పుకున్నాం. దాంట్లో ఇప్పటి వరకు 7 మెథడ్స్ మనకు కనిపించినవి. మరి ఇప్పుడు గుణాత్మక పద్ధతులు ఏంటి అనే విషయాన్ని చూద్దాం. మరి గుణాత్మక పద్ధతులు అనేటివి మొత్తం ఆర్థిక వ్యవస్థ పైన తమ ప్రభావం చూపించకుండా ఒక ప్రత్యేక వర్గానికి మాత్రమే దీని ప్రభావం కనిపిస్తుంది. అంటే ఏ రంగంనైతే దాని ప్రభావం చూపిస్తుందో, అంటే ఒక రంగాన్ని ఎంకరేజ్ చేయడానికి, ఇంకొక రంగాన్ని డిస్కరేజ్ చేయడానికి ఈ గుణాత్మక పద్ధతి అనేది క్వాలిటేటివ్ మెథడ్ అనే దానిని రిజర్వ్ బ్యాంకు ఉపయోగిస్తుంది. అంటే ఎంపిక చేసిన పద్ధతులు, అంటే కొన్ని వాటిని ఎంపిక చేసుకొని వాటిని ఎంకరేజ్ చేయడమా లేదా ఆ ఇండస్ట్రీని డిస్కరేజ్ చేయడమా అనే దానిపైన రిజర్వ్ బ్యాంకు ఫోకస్ చేసి దానిపైన కొన్ని డిసిషన్ తీసుకుంటాయి. అటువంటి వాటిని గుణాత్మక పద్ధతులు అని చెప్తారు. మరి గుణాత్మక పద్ధతుల్లో చూసినట్లయితే దీంట్లో కూడా విభిన్న రకాల మెథడ్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ వన్ మార్జినల్ రిక్వైర్మెంట్స్, అంటే మార్జిన్. రుణాలను తీసుకునేటప్పుడు కొద్ది మొత్తాన్ని మనం మార్జిన్ ఆఫ్ మనీగా వాణిజ్య బ్యాంకుల దగ్గర డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఒక మొత్తానికి రిజర్వ్ బ్యాంక్, వాణిజ్య బ్యాంకులు మొత్తం లోన్స్ ఇవ్వవు. మనం కొద్ది మొత్తాన్ని మార్జిన్ మనీగా చూపాలి. మరి మార్జిన్ మనీ ఎక్కువ ఉంచడం, ఎక్కువ డిమాండ్ చేస్తారనుకోండి, రిజర్వ్ బ్యాంక్ చెప్పింది మీరు పలానా ఇండస్ట్రీ వాళ్ళకి రుణాలు ఇచ్చేటప్పుడు 50% మార్జిన్ మనీ ఆ ఇండస్ట్రీ వాళ్ళు, ఆ ప్రొపరేటర్ ఇవ్వాలి అని చెప్పారు. అంటే అంత 50% తీసుకొచ్చేతను మార్జిన్ మనీగా ఉంచినట్లయితే మిగతా 50% కలిసి మొత్తం లోన్ ఇస్తుంది వాణిజ్య బ్యాంకులో. అంటే ఎక్కువ మొత్తంలో మార్జిన్ మనీ ఉంచినప్పుడు వినియోగదారులకు ఆ మార్జిన్ మనీ సమీకరణ కష్టంతో కూడిన పనిగా ఉంటుంది. దాంతో వాళ్ళు ఎక్కువ మొత్తంలో రుణాలను తీసుకోలేరు. ఒకవేళ ఆయా రంగాన్ని వేగవంతం చేయాలి, ఎంకరేజ్ చేయాలి అని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించినట్లయితే మార్జిన్ మనీని తగ్గిస్తుంది. మార్జిన్ మనీని తగ్గించినప్పుడు కనీస నిల్వ రూపంలో ఉంచి వాళ్ళకి ఎక్కువ లోన్స్ని రిబరల్గా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ మార్జిన్ మనీ అనేది ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఒక ఇండస్ట్రీ పైన, ఒక ఏరియా పైన దాని ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకి XYZ అనే 3 రంగాలు ఉన్నప్పుడు జెడ్ రంగంలో మార్జిన్ మనీ ఎక్కువ ఉండాలి, ఎక్స్ రంగానికి మార్జిన్ మనీ తక్కువ ఉండాలి. అంటే ఎక్స్ రంగాన్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది, జెడ్ రంగాన్ని డిస్కరేజ్ చేసినట్లు ఉంటుంది. అంటే అందరిపైన ఒకే విధమైన ప్రభావం కాకుండా కొద్ది ఎంపిక చేసిన వారిపైన మాత్రమే దీని ప్రభావం చూపిస్తుంది. ఇక ఇంకొక విధానం వినియోగదారుల క్రెడిట్ నియంత్రణ. మీరు ఇంతవరకు మాత్రమే క్రెడిట్ ఇవ్వండి, ఇంతకంటే ఎక్కువ మొత్తం క్రెడిట్ ఇవ్వడానికి వీలు లేదు అని రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు సూచన ఇచ్చినట్లయితే అటువంటప్పుడు అంతకంటే ఎక్కువ మొత్తానికి క్రెడిట్ ఇవ్వలేరు. అంటే ద్రవ్యం యొక్క చలామణిని వాణిజ్య బ్యాంకు తగ్గించుకుంటుంది. అంటే ఇది ఇంకొక ఎంపిక చేసిన విధానం.
మూడవది క్రెడిట్ రేషన్. క్రెడిట్ రేషన్ ఫలానా రంగానికి మాత్రమే రుణాలు ఇవ్వండి. ఈ క్రెడిట్ అనేది కూడా ఇంతవరకే ఇవ్వండి, ఇంతకంటే ఎక్కువ ఇవ్వడానికి వీలు లేదు. క్రెడిట్ ఎంత ఇవ్వాలి అంటే ఒక లిమిట్ ఉంచేసి ఆ లిమిట్ కంటే ఎక్కువ మొత్తానికి రుణాలు ఇవ్వడానికి వీలు లేదు అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాణిజ్య బ్యాంకును ఆదేశిస్తుంది. ఎప్పుడైతే క్రెడిట్ రేషనింగ్ చేయడం జరుగుతుందో, క్రెడిట్ పైన ఒక పరిమితి, పరపతి పైన ఒక పరిమితిని ఏర్పాటు చేయడం జరుగుతుందో, అప్పుడు ప్రజలకు ఎక్కువ మొత్తంలో రుణాలు లభించవు. దీనితో చలామణిలో ద్రవ్యపు నియంత్రణ తగ్గుతుంది. దీంతో మన చలామణిలో ద్రవ్యము తగ్గుతుంది. ఇది సెలెక్టివ్ క్రెడిట్ కంట్రోల్ సిస్టంలో ఇదొకటి. ఇంకోటి మోరల్ శాసనం. మోరల్ శాసనం అంటే ఏంటి? నైతిక ఉద్బోధ. మోరల్ శాసన్ అంటే నైతిక ఉద్బోధ. ఇది రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు నైతిక ఉద్బోధ చేస్తుంది. మీరు వ్యాపారంలో లాభాలు ఆర్జించడమే కాకుండా ఈ పనులు కూడా చేయాల్సి ఉంటుంది. మీ వంతు కర్తవ్యంగా మీరు ఈ విధంగా చేయండి, ఆ విధంగా చేయండి అని సూచనలు ఇస్తూ రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకుల యొక్క పరపతిని నియంత్రిస్తుంది. నెక్స్ట్ వన్, ప్రత్యక్ష చర్య. ఏదైనా వాణిజ్య బ్యాంకు తాను చెప్పిన విధంగా పాటించినప్పుడు రిజర్వ్ బ్యాంకు వాటిపైన ప్రత్యక్ష చర్య తీసుకుంటుంది. అంటే వాటి లైసెన్సింగ్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, వాటి పైన చర్యలు తీసుకుంటుంది. అంటే ఒక భయానక వాతావరణాన్ని వాణిజ్య బ్యాంకులలో కల్పిస్తుంది. అంటే ఇది కూడా ఒక గుణాత్మక పద్ధతి కిందనే చెప్పవచ్చు. ఇక చివరిది పబ్లిసిటీ. పబ్లిసిటీ అంటే ఏంటి? ప్రచారం. మన దేశం యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంది, వాణిజ్య బ్యాంకుల పరపతి ఏ విధంగా ఉంది, మన డెవలప్మెంట్ ఎట్లా ఉంది, అన్ని విషయాలను రిజర్వ్ బ్యాంక్ బులెటిన్ రూపంలో ఎవ్రీ మంత్ తన మ్యాగజైన్లో ప్రింట్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది. అంటే ఏ రంగం ఎక్కువగా డెవలప్ అవుతుంది, ఏ రంగం నిరుత్సాహంగా ఉంది అనే విషయాలన్నీ కూడా ఈ బులెటిన్లో ఉంటాయి. అంటే ప్రపంచంలో మన స్థానం ఏంటి, మన దేశంలో ఏ రంగాలు ఎక్కువగా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతున్నాయి, ఈ అన్ని విషయాలు కూడా ప్రజలకు తెలుస్తాయి. దీనిని మనం పబ్లిసిటీ అంటాం. ఈ పబ్లిసిటీ కల్పించి కూడా పబ్లిసిటీ అనేది కూడా గుణాత్మక అంశాల్లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ఇవి గుణాత్మక పద్ధతిలో రకాలు. ఇప్పుడు నేను ఇంతవరకు ఏం చెప్పాను? రిజర్వ్ బ్యాంకు పరపతి నియంత్రణ ఏ విధంగా చేస్తుంది, అంటే పరపతి నియంత్రణ ఏంటి అనే విషయాన్ని చెప్పాను. తర్వాత పరపతి నియంత్రణలో ఉపయోగించే పద్ధతులు ఏంటి అనే విషయం కూడా చెప్పాను. రిజర్వ్ బ్యాంక్ ఉపయోగించే పద్ధతులు ఏంటేంటి? ఫస్ట్ స్థూలంగా 2 రకాల కింద చెప్పొచ్చు. అది ప్రత్యక్ష పద్ధతులు, రెండవది గుణాత్మక పద్ధతులు. ప్రత్యక్ష పద్ధతుల్లో 7 రకాల పద్ధతులను మళ్ళీ ఉపయోగిస్తుంది. రెండవది గుణాత్మక పద్ధతులు. గుణాత్మక పద్ధతుల్లో మళ్ళీ 6 రకాల పద్ధతులు ఉన్నాయి. ఈ అన్ని రకాల పద్ధతుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాణిజ్య బ్యాంకుల యొక్క ద్రవ్య చలామణిని నియంత్రించడమే. మార్కెట్లో వాణిజ్య బ్యాంకులు ఇచ్చే రుణాలను కట్టడి చేసి అవసరమైన మోతాదులో ద్రవ్య చలామణి మార్కెట్లో ఉండే విధంగా చేసే ప్రయత్నమే క్రెడిట్ కంట్రోల్ సిస్టమ్ అని మనం చెప్పాలి. ఇది రిజర్వ్ బ్యాంకు ఉపయోగించే క్రెడిట్ కంట్రోల్ విధానం. దీంతో ఈ లెక్చర్ను మనం ఇక్కడ ఆపేద్దాం. మిగతా విషయాన్ని మనం రేపు మళ్ళీ
వేరే లెక్చర్లో చూద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.